చిత్తూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాటకొండ వెంకట మధుసూదన్ ఇంటితో పాటు మరో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన సమాచారంతో సోదాలు చేశారు. తిరుపతి, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు ప్రాంతాలతో పాటు కర్ణాటక, బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లోనూ వెంకట మధుసూదన్, అతని భార్య, కుటుంబ సభ్యులపైన భారీగా స్థిర, చర ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 30 లక్షల రూపాయలు విలువ చేసే కార్లు, 1,25,000 బైక్, 81 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2,40,40,000 రూపాయల విలువైన వెండి వస్తువులు, 10 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, 5 లక్షల రూపాయల నగదు, 26 లక్షల గృహోపకరణాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.